శ్రవణ్ కుమార్ గారు, పోలీసులు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి ఏ నేరమైనా మీరు ఎందుకంటే మీకున్న అనుభవంతో చెప్పండి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే నేరం, తప్పు, వాళ్ళకి ఆ అధికారం కూడా లేదు, పైగా చంపి ఇంకా చెప్పాలంటే బూడిద చేశారని అంటున్నారు, కాల్ చేశారు ఆనవాళ్ళు లేకుండా అని అంటున్నారు. ఇలాంటి ఘటన మీరు ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో జరిగినట్టు విన్నారా? ఈశ్వర్ గారు, ఫస్ట్ నేను ఇప్పటికీ విశ్వసించేది ఏంటి అంటే, ఏదైతే ఆ తల్లి నా బిడ్డని తీసుకువెళ్ళారు, నా బిడ్డని నా కళ్ళ ముందే కర్కశంగా కొట్టారు, నా బిడ్డ అరుపులు కేకలు నా బిడ్డ నాకు వినపడుతున్నప్పుడు నా బిడ్డను గుర్తుపట్టి నేను వెళ్ళి నా బిడ్డని ఒక్కసారి చూపించండి అయ్యా అని అన్నప్పటికీ కూడా, నీ బిడ్డ ఇంకా చచ్చిపోయాడు అనుకో, నువ్వు పూలదండ వేసుకో, నీ బిడ్డ నీ దగ్గరికి రాడు అని సిఐ నాగరాజు డైరెక్ట్గా ఆ తల్లితో చెప్పారు అని ఆ తల్లి ఈరోజు మీడియా ముందు వాపోతున్నప్పుడు, ఆ తల్లి ఆ మీడియా ముందు వాపోతూ నా బిడ్డని చంపేసినా పర్లేదు, నా బిడ్డ బూడిదైనా నాకు ఇప్పించండి, నేను ఆ బూడిదైనా సరే ఖననం చేసుకుంటాను అని ఏడుస్తున్నప్పుడు, ఆ బిడ్డ పోయిన కడుపు శోకం ఆ తల్లికి ఉండకూడదు, అది అబద్ధం అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ బిడ్డ ఆ తల్లి కడుపు కోత మిగల్చకూడదు అని కోరుకుందాం. రేపొద్దున ఏం జరుగుద్దో ఏంటో నాకైతే తెలీదు, కానీ జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, జరుగుతున్నటువంటి అంశాలని మొత్తం కూలంకుషణంగా చూస్తే రైట్ ఫ్రమ్ సీన్ అంటే ఏ రోజైతే మే 9వ తారీఖున మార్కాపురం నుంచి ఆ నిందితుడిగా డిసీజ్డ్గా ఉన్నటువంటి సాయికృష్ణని తీసుకొని వచ్చిన దగ్గర నుంచి, చట్టంలో లాస్ట్ సీన్ థియరీ అని అంటారు ఈశ్వర్ గారు. లాస్ట్ సీన్ థియరీ అంటే ఎవడైతే చనిపోయేటువంటి వ్యక్తి లాస్ట్ ఎక్కడైతే కనిపించాడో ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోతే ఖచ్చితంగా ఎవరైతే లాస్ట్ చూశారో, లాస్ట్ ఏ వ్యక్తుల దగ్గర అయితే ఉన్నారో వాళ్ళే బాధ్యులు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అ లాస్ట్ సీన్ థియరీ గోల్డెన్ ప్రిన్సిపల్స్లో. చట్టం ప్రకారం ఈరోజు మార్కాపురం పోలీసుల దగ్గర నుంచి వారెంట్ ఎగ్జిక్యూషన్ మీద సాయికృష్ణని తీసుకొని కృష్ణలంక పోలీసుకు వచ్చినప్పుడు, నిన్న వాళ్ళు హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ఏంటి అంటే, మేము తీసుకొని వచ్చాము కానీ వదిలేసాము, తర్వాత వెళ్ళిపోయాడు, మాకు ఎక్కడున్నాడో తెలియదు అనేటువంటి వాదన మొట్టమొదటిసారిగా మొన్న వాళ్ళు వినిపించారు. నేనేమడుగుతానంటే సిఐని, మీరు ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ అంటే అర్థం ఏంటండి? కోర్టు ఇచ్చినటువంటి వారెంట్, కోర్టు ఇచ్చినటువంటి వారెంట్ మీద తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసుకొని వచ్చిన తర్వాత వదిలేసే హక్కు పోలీసులకు ఎక్కడుంది? నెంబర్ 1, పోలీసులు వారెంట్ ఎగ్జిక్యూషన్ మీద తీసుకొచ్చిన తర్వాత పోలీసులు వదిలేస్తారా? పోనీ విచారణకు తీసుకొచ్చి ఆ పోలీసులు వదిలేశారా? దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. పోలీసులు విచారణకు తీసుకొస్తే వదిలేయచ్చు, ఎందుకు? ఇతడు నిందితుడు కాదని వదిలేయచ్చు, తర్వాత అతన్ని సిగ్నేచర్ తీసుకొని తర్వాత రమ్మని చెప్పామని వదిలేయచ్చు. కానీ ఒక వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీద తీసుకొని వచ్చినటువంటి సిఐ ఆ వ్యక్తిని వదిలేసామని చెప్పటం చట్టపరంగా కరెక్ట్ కాదు. నెంబర్ 1. ఎందుకు? వారెంట్ ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని అతను మళ్ళీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సిందే. న్యాయస్థానం జైలు శిక్ష వేస్తే లోపలికి వెళ్ళిపోతాడు, లేదు అంటే బెయిల్ ఇచ్చేస్తే వారెంట్ క్యాన్సిల్ చేస్తే బయటకు వెళ్ళిపోతాడు. ఈ రెండింటికి భిన్నంగా పోలీసులు చెప్పేటువంటి వాదన వింతగా అనిపించింది నాకైతే. ఓకే, ఈ కేసులో సాయికృష్ణ చంపేశారా, బూడిద మిగిలిందా, తల్లి ఆరోపణ చేసినట్టుగా ఏం జరిగిందో నాకైతే తెలీదు. కానీ జరుగుతున్న పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని అన్నిటినీ కూడా చైన్ ఆఫ్ లింక్స్గా క్రోడీకరించి చూస్తే ఈరోజు సాయికృష్ణని అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా భారతదేశ చరిత్రలో ఏ రోజు జరగని ఒక వింత ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగింది అని అయితే చెప్పగలను. మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా శ్రవణ్ గారు, మీరు చూసారా వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోసం నేను అదే చెప్పినప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని అంత దారుణంగా, క్రూరంగా హింసించి చంపి బూడిద చేశారని అంటున్నారు. అది వాస్తవం కాదు, మీరు అన్నారు కదా బ్రతికుండాలనే కోరుకుందామని. పోనీ ఆ తల్లి చెప్తున్నట్టుగా బూడిద కూడా చేసేసారని అనుకున్నాం. అంత హింసించి చంపాల్సినటువంటి అవసరం ఒక సిఐకి ఏముంటుంది? ఈశ్వర్ గారు, నేను ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత దీనికి వస్తా సమాధానం.
ముందు దేశ చరిత్రలో మీరు అడిగారు. అవును. ఈశ్వర్ గారు, నాకు 25 సంవత్సరాల న్యాయ అనుభవం ఉంది. 25 సంవత్సరాలు అంటే ఒక 10 ఏళ్ళు జడ్జిగా, ఒక 15 ఏళ్ళు న్యాయవాదిగా. నా 25 సంవత్సరాల నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానంలో సహజంగానే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇదిగో ఇలా కొట్టారు, ఇలాగా ప్రశ్నించే సందర్భంలో తగలరాని చోట తగలొచ్చు, కావాలని క్రూరమైనటువంటి ఇట్లాంటి దరిద్రుడు ఉన్నాడు కదా సిఐ, ఇట్లాంటి దరిద్రుడు ఎవడైనా సిఐ ఉంటే, లేకపోతే డిఎస్పీ ఉంటే, లేకపోతే పొలిటికల్ ప్రెజర్ ఉంటే సహజంగా కొడతా ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, లాకప్ డెత్తులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పర్సనల్గా నేను జడ్జి హోదాలో లాకప్ డెత్తులు 2 లాకప్ డెత్తుల్ని నేను పర్సనల్గా ఇంక్వెస్ట్ చేసిన వాడిని. లాకప్ డెత్తుల్లో సరిపోతే దాన్ని ఖచ్చితంగా జడ్జి గారు మాత్రమే వచ్చి ఇంక్వెస్ట్ చేయాలి తప్ప ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ రావడానికి లేదు. సో వ్యక్తిగతంగా నేను ఇంక్వెస్ట్ చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, చనిపోయినటువంటి లాకప్ డెత్ కేసులో సహజంగా దేశ చరిత్రలో ఎప్పటివరకు బాడీలైనా ఇస్తారు. ఇక్కడ ఏంది అంటే నో డెలివరీ బాడీ, ఈవెన్ ఈ బాడీ వాజ్ నాట్ డెలివర్డ్, బాడీ ఈజ్ నో డెలివరీ కేసు ఇది. సో బాడీ ఈ రోజు వరకు చనిపోయినటువంటి వ్యక్తులు మేము కొట్టలేదు, అనారోగ్యంతో చచ్చిపోయాడని నేను దేశ చరిత్రలో విన్నాను, కానీ నా చిన్నపాటి న్యాయ పరిభాషలో విన్నాను. కానీ ఒక వ్యక్తిని చంపేసి కొట్టి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి శ్మశానంలో ఖననం చేసి బూడిద కూడా మిగల్చకుండా మాకేం సంబంధం లేదు, మా దగ్గర పోలీసులు మేమేం తీసుకురాలేదని చెబితే అసలు ఈ వ్యవస్థ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావటం లేదు ఈశ్వర్ గారు. ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అంటూ ఉంటాం సహజంగా. ఇప్పుడు ఈశ్వరు లేదా జడాశ్యామణ్ కుమారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరు ఎవరన్నా ఒక వ్యక్తిని ఒక దెబ్బ కొట్టి ఆయన స్పృహ తప్పి పడిపోతే ఆయన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తుంటే ఎవరైనా అడుగుతారు, ఏంటి నువ్వు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తావు, ఆయన పడిపోయిన వ్యక్తిని తీసుకుని వెళ్తావు అని. కొన్ని జడాశ్యామణ్ కుమార్ ఎవరినైనా ఏదైనా చేసి ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంటే శ్మశానంలోకి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏంటి శ్మశానంలోకి వచ్చి ఇతను తగలబెడుతున్నావు అని. కానీ ఒక పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు బండి మీద కూర్చొని అటుపక్క ఇటుపక్క కూర్చొని మధ్యలో శవాన్ని తీసుకుని వెళ్తే ఎవరు ఆపుతారండి? ఒక శవాన్ని తీసుకుని వెళ్ళి ఖననం చేస్తే ఎవరు ఆపుతారండి? పోలీసులకి ఈ రాష్ట్రంలో పోలీసులను ఆపే హక్కు ఎవరికైనా ఉందా? పోలీసులను ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ శవాన్ని ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు ఖననం చేస్తున్నారు, సమాధులు ఎందుకు ఖననం చేస్తున్నారు అడిగే హక్కు ఎవరికైనా ఉందా? అలాంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పోలీసులు, న్యాయ వ్యవస్థను చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు తమ చేతిలో ఒక చట్టాన్ని తీసేసుకొని ఒక తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి చంపటమే నేరమైతే చంపినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయి ఖననం చేసి బూడిద కూడా మిగల్చకపోతే దీనికి కమిషనర్ ఆఫ్ పోలీసు సిపి రాజశేఖర్ బాబు అండగా లేడా? నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ నోటీస్కి వచ్చింది కమిషనర్ ఆఫ్ పోలీస్కి. ఈ జిల్లా పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దీనిని మీకేమీ కాదు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అని వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి చట్టాన్ని ఒక జిల్లా స్థాయి అధికారిగా కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఈవెన్ అతనిని ఖననం చేయటానికి కూడా పోలీస్ పెద్దలు, పోలీస్ బాసులు ఆ వ్యక్తి చనిపోవటానికి కారణమైన సిఐని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ని, నేను అడుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, నేను అడుగుతున్న చీఫ్ మినిస్టర్ని, మీ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది ఈ విధమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికా అండి? ఈ విధంగా పోలీసుల్ని వన్ హ్యాండ్ తోటి మీరు ఏం చేసినా పర్లేదని అనటానికా అండి? ఈశ్వర్ గారు, నేను ఎంత బాధతో మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈరోజు సాయి కృష్ణ చనిపోవడానికి ఆ తల్లి గర్భానికి ప్రతి ఒక్కళ్ళం సమాధానం చెప్పి చేరాలి, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. ఎస్, బికాస్ వీఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈరోజు ఆ తల్లి అడుగుతుంది, నా గర్భశోకాన్ని ఎవరు మిగులుస్తారు, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు, నాకు ఈరోజు నా కొడుకు యొక్క బూడిదైనా నాకు ఇవ్వమని. కానీ మనం ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేదు. కానీ సార్ ఒక విషయం ఏంటంటే చెప్పిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఇది ఒక్క నిమిషం నన్ను చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి. దీనికి బాధ్యులు ఎవరో తెలుసా ఈశ్వర్ గారు? ఎవరు? ఈయనకి బాధ్యులు మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు, రెండో ముద్దాయి వారి సుపుత్రులు, మూడో ముద్దాయి పవన్ కళ్యాణ్ గారు, నాలుగో ముద్దాయి అనిత గారు, ఐదో ముద్దాయి డీజీపీ గారు. ఎందుకో చెప్పనా? అసలైన వదిలి ఎవరిని అక్యూజ్డ్ గా చేస్తున్నారు? ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు, ఒక ఎస్సీ, ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటిది, చెప్తున్నా, ఒక ఎస్సీ, ఒక బీసీ,
నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, లెట్ మీ కంప్లీట్. ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ వ్యక్తి 2, 3 కేసులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అరికాళ్ళ మీద తెనాలిలో కూర్చోబెట్టి కాళ్ళు బూట్ కాలుతోటి తొక్కి అరికాళ్ళ మీద లాఠీలు విరిగేటట్టు కొట్టి అరికాలు కదిపితే మళ్ళీ 50 కొడతామని చెప్పిన రోజునే ఆ సిఐని కనుక వాళ్ళు సస్పెండ్ చేసినట్టయితే ఈరోజు పోలీసులు ఇంత దురాఘాతానికి రారు. అవునయ్యా, కులం ఏముంది? కులం ఉందా? క్రైమ్కి కులం ఉందా? అందుకని కొట్టాడు మా సిఐ. తప్పేముంది? ఒక అమ్మాయిని ఎవరినైనా ఇబ్బంది పెడితే చంపేశారు సిఐ. తప్పేముంది? మరి తునిలో జరిగిన సుబ్బారావు సంఘటన ఏంటి? మరి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? ఒక ఆరోపణ ఎదుర్కోగానే చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, చంపేస్తున్నారు పోలీసులు అని పోలీసులకి కొమ్ము కాస్తుంటే, పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అంటే మా పోలీసుల పనితీరు సూపర్గా ఉంది అని హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కితాబిస్తుంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాను, ఈ రాష్ట్రంలో మోకాళ్ళ చెప్పులు ఎరక్కొడతాను, అరచేతిలో గీతలు మార్చేస్తానని చెబుతుంటే పోలీసులకి ఏం సందేశం ఇచ్చినట్టు మీరు? పోలీసులు ఈరోజు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కొట్టి చంపి సవాళ్ళను తగలబెట్టరా? దీనికి బాధ్యతలు చేయాల్సింది ప్రభుత్వాన్ని కదా? పోలీసులు తప్పు చేస్తే తప్పు చేశారు మీరు సస్పెండ్ చేయాల్సిన అధికారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మేము చూసుకుంటాం, మేము మీ వెనక మేము ఉన్నాము, లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేయండి అంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అంటే చంపేయటమా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అంటే సూసైడ్ చేసుకున్నారని వాళ్ళని టేక్ ఆఫ్ చేయటమా వాళ్ళ లైఫ్ని? దిస్ ఈజ్ వై ఈ వ్యవస్థలో మొట్టమొదటి ముద్దాయి ఈ ప్రభుత్వ పాలకులు. సిఐని సస్పెండ్ చేశామని అంటున్నారు కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. సిఐని సస్పెండ్ చేయమని